ఈ ఇయర్ నా బర్త్‌డే అయితే హెడేక్‌తో స్టార్ట్ అయింది. మార్నింగే చాలా హెడేక్ అనమాట. అస్సలు ఇంట్రెస్ట్ లేదు బర్త్‌డే చేసుకోవాలని. ఇంతకీ నా బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు కదా! జూలై 28 నిన్నే అయిందండి నా బర్త్‌డే అయితే. ఎంత హెడేక్‌గా ఉన్నా సరే ఇక్కడ ఓపిక తెచ్చుకొనైతే రెడీ అవుతున్నాను. అసలు చెప్పాలంటే టాబ్లెట్ ఎయ్యాలేమో అని కొంచెం భయమేసింది. హెడేక్ వస్తే టాబ్లెట్‌లు వేసుకోవడం అయితే మానేసాను నేను. పడుకుంటే తగ్గిపోద్ది నాకు మాక్సిమము. కానీ ఈవినింగ్ వస్తే పడుకుంటే తగ్గిపోద్ది. కానీ నాకు మార్నింగ్‌తోనే స్టార్ట్ అయింది గదా! అసలు తగ్గుతదో లేదా అని నాకు కొంచెం టెన్షనొచ్చింది. ఫైనల్‌గా అయితే ఇలా సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చి మా ఆయన సెలక్షనేనండి. చాలా బావుంది కదా! నాకైతే బా నచ్చింది. మా పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను. మా ఆయనైతే తీసుకొని వెళ్ళలేదు. ఆఫీస్‌కి తొందరగానే వెళ్ళిపోయారు. మార్నింగే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళిపోయారు. ఇద్దరికీ లంచ్ బాక్స్ పెట్టిస్తే మధ్యాహ్నం వంట పని ఉండదు. కానీ మా ఆయన తీసుకెళ్ళలేదు కాబట్టి మధ్యాహ్నం అయితే వంట చేయాలి కదా! ఇంకా పూజ చేసుకొని గుడికైతే వెళ్ళాలండి. చాలా లేట్ అయిపోయిందనమాట. కొంచెం రెస్ట్ తీసుకొని నేను రెడీ అయ్యాను. చెప్పాను కదా! హెడేక్‌గా అనిపిస్తుందని జెప్పి. ఇంక టెంపుల్‌కైతే వచ్చేసాను. ఫస్ట్ అయితే శివాలయం టెంపుల్‌కెళ్ళాను. ఈ టెంపుల్స్ అన్నీ మార్కెట్‌లోనే ఉంటాయి. తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్‌కెళ్ళానండి. ఈ 2 టెంపుల్స్‌లోన నా చేతికైతే ఇలా కట్టారు తాడు లాంటిది. పుట్టినరోజు అని చెప్పాను. ఇంకా అవి కట్టారనమాట. ఆ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటది. అమ్మవారి టెంపుల్‌కి కూడా వెళ్ళానండి. అలాగే మా ఊర్లో కూడా పండుగలనమాట నా బర్త్‌డే రోజే. అందుకనే అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి, అలా మా రూమ్ దగ్గరలో ఉన్న రామాలయం టెంపుల్‌కి వెళ్ళి, అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని, బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికొచ్చి వంట చేసుకుంటున్నాననమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత మా పాపనైతే తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. ఫస్ట్ నా చిట్టి తల్లి, బంగారు తల్లే చెప్పిందండి బర్త్‌డే విషెస్. మార్నింగే లేచి చెప్పిందనమాట. జులై ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు కాడ నుంచి చెప్తూనే ఉంది. మమ్మీ నీ బర్త్‌డే వస్తుందని చెప్పి. నాకైతే ఈ సంవత్సరం అసలు ఇంట్రెస్ట్ లేదు. అసలు చేసుకోవాలని ఇంట్లోనే ఏదో పూజ చేసుకొని చక్కగా రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా అనిపించేసింది. కానీ మా పాప కోసమేనండి ఇంక ఇవన్నీ చేశాననమాట. మార్నింగ్ హెడేక్ అని చెప్పాను కదా! టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత అస్సలు లేదనమాట. తగ్గిపోయింది. నాకసలు మార్నింగ్ హెడేక్ స్టార్ట్ అయ్యిందంటే అసలు తగ్గదు. కంట్రోల్ కూడా అవ్వదు. టాబ్లెట్ ఏసుకోవాల్సిందే. కానీ టాబ్లెట్ కూడా వేసుకోలేదనమాట. తగ్గిపోయింది టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత. ఇంట్లోనే బనానా కేక్ చేశాను. మా ఆయనైతే కేక్ తీసుకురమ్మని చెప్పారు. నాకైతే బయట కేకు అంత హెల్త్‌కి మంచిది కాదని చెప్పి నేను తీసుకురాలేదనమాట. ఎక్కువగా క్రీమ్ వేసి చేస్తారు గదా! హెల్త్‌కి కూడా మంచిది కాదు. అందుకని ఇంట్లోనే చేశానండి బనానా కేకు. చాలా బావుంది టేస్ట్. అలాగే సేమియా పాయసం, సగ్గుబియ్యం, సేమియా పాయసం అయితే చేశాను. ఈ 2 కూడా బెల్లం వేసి చేశాననమాట. టేస్ట్ అయితే 2 చాలా బా వచ్చాయి. చూసారు గదా! ఈ సంవత్సరం అయితే నా బర్త్‌డే ఇలా చేసుకున్నాను. ఇలా కూడా చేసుకున్నానంటే మా పాప కోసమే అనమాట. మా పాప అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందంట. అలాగే మీరు వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.